మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలని, కాసేపు పడుకోవాలని, లేదా కాసేపు కూర్చొని టీవీ చూడాలని, ఒక చిన్న న్యాప్ చేయాలని అట్లా అనిపిస్తది గదా! చాలా రిలాక్స్ అవ్వాలి అని అనిపిస్తది. కానీ అలా రిలాక్స్ అయ్యే మోడ్‌లోకెళ్ళకుండా ఇంకొక 10, 15 నిమిషాలు కనుక మనము స్పెండ్ చేశామనుకోండి, అయితే కిచెన్‌లోనా లేకపోతే ఇంట్లోనే అటు ఇటు నడవడానికా అంటే అది మన మైండ్‌కి అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. తినగానే పడుకోవద్దు అని అంటారు కదా! పడుకోవడం మాత్రమే కాదు, ఊరికే రిలాక్స్ అవ్వడానికి పడుకోకూడదు. నిద్ర కాకపోయినా ఊరికే అయినా పడుకోకూడదు. అలాగే కూర్చునే ఉండకూడదు. మనము తిన్న ఫుడ్ ఎంతైతే ఉందో అదంతా కూడా డైజెస్ట్ అయిపోయి మంచిగా బాడీకి పట్టాలి అనంటే మాత్రము మన బాడీలో ఒక మూవ్‌మెంట్ అనేది ఉంటూనే ఉండాలి కదా! అది దాదాపుగా అందరికీ తెలిసిందే. కానీ మనం అప్పుడప్పుడు చెప్పుకున్నాము అని అనుకోండి, మనకి మనమే రిమైండ్ చేసుకున్నట్టుగా కూడా ఉంటాయి కొన్ని విషయాలు కదా! సో, ఇదైతే నాకు లంచ్ తర్వాత రొటీన్ అనమాట. లంచ్ తర్వాత నేను కంపల్సరీ ఒక 15-20 నిమిషాలైతే వంటింట్లో స్పెండ్ చేస్తాను. అది ఎట్లా అనంటే ఒక లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉంటే వాటిని చిన్న బాక్స్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవడము, కుక్కర్లు, కడాయిలు ఏమన్నా ఉంటే సింక్‌లో పెట్టేసి వాటర్ పోసి పెట్టడము. డిష్ వాషర్ అయితే ఎయను. డిష్ వాషర్ ఈవినింగే వేసుకుంటా. బట్ కౌంటర్ టాప్ అయితే మొత్తంగా క్లియర్ చేసుకుంటాను. ఈరోజైతే టొమాటో పప్పు, కొంచెం రైసు ఉండిపోయింది. బాక్స్‌లో తీసి పక్కన పెట్టాను. ఈవినింగ్ సాహితీ వస్తే కొంచెం తింటుందనమాట. తర్వాత టిఫినేసి పెడతా తనకి. రేపటికి టిఫిన్ కోసం వచ్చేసి పెసలు నానబెట్టా నేను. పెసలతో పాటు రైస్ ఏమి వెయ్యననమాట. బియ్యం పిండి ఉంటుంది రెడీగా. అది 4 స్పూన్‌లేస్తే సరిపోతుంది. ఇట్లా పెసలు రుబ్బేసి. లేదు అనంటే రాగి పిండి గానీ, ఇట్లా ఉంటాయి కదా! సామలు గానీ, పౌడర్‌లే పెట్టేసుకుంటాను నేను మిక్సీలో పౌడర్ చేసుకొని. ఏదైనా కానీ ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. టిఫిన్ కోసం ఏం కావాలి అనేది రేపటికి చూసుకొని, ఒకసారి స్టవ్ అంతా కూడా ఒకసారి వైప్ చేసుకుంటా. ఇంకా బ్యాక్ స్ప్లాష్ కానీ, కౌంటర్ టాప్ కానీ ఇవన్నీ తుడిచేసుకుంటాను. ఇంక దాంతో పాటుగా వారానికొకసారయితే స్టవ్ మీద ఇవి మనకి ఐరన్ ఉంటాయి కదా! బర్నర్స్ పక్కన బర్నర్స్ పైన స్టాండ్స్ వాటిని కొంచెం విమ్ అలాగే టూత్ బ్రష్ పెట్టి డీప్ క్లీన్ కూడా చేసుకుంటా అనమాట. ఇట్లా మనం వైప్ చేసుకొని ఇక్కడొకసారి మనం కంక్లూడ్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే, మనకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ ఏమన్నా మళ్ళీ వచ్చి మనం కుకింగ్ ఏదన్నా చేసుకోవాలి అన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు ఇంక అదంతా అట్లానే ఉండిపోయింది. స్టవ్ అంతా కొంచెము ఆయిలీగా అండ్ ఫుడ్ క్రమ్స్ అన్నీ ఉన్నాయనుకోండి, సాయంత్రం ఏదైనా స్నాక్ అది ప్రిపేర్ చేసుకోవడానికైనా కూడా ఒక అడుగు వెనక్కేస్తామనమాట. ఆ పని క్యాన్సిల్ జేయడానికి లేదా ఇంకేదన్నా తెప్పించుకుందామా అని ఇట్లాంటి ఆలోచనలకెళ్ళిపోతాం. మనం ఎప్పుడూ రెడీగా పెట్టుకున్నామనుకోండి, మనకి స్టెప్ ఇన్ అయ్యి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట. అలా అని హార్డ్ వర్క్ ఏం చేసేయనక్కర్లేదు. చాలా పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు ఈ పనులైతే. చూస్తున్నాం కదా! మామూలుగా ఈ లెఫ్ట్ ఓవర్స్ తీసి పక్కన పెట్టుకున్నాము. పెద్ద కడాయిలొచ్చేసి పక్కన పడేసుకున్నాము. ఇంకా స్టవ్ అయితే వైప్ చేసేసుకున్నా. అక్కడితో అదయిపోయింది. చిన్న చిన్న ఆయిల్ డ్రాప్స్ అవి పడుతూ ఉంటాయి కదా! పక్క స్టవ్ మీద ఏదైనా తాలింపు పెట్టామనుకోండి, కొంచెం అది చిందిందంటే అంతా పడుతుంది. ఈ ఐరన్‌వి ప్రతిరోజు కూడా మనము డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే అంత అవసరం పడట్లేదు. వారానికొకసారి నేను ఇట్లా నీళ్లు చల్లేసి కాసేపు అట్లా ఉంచేసి విమ్ ఉంటది కదా! ఆ విమ్ తీసుకొని ఇట్లా టూత్ బ్రష్‌తో గట్టిగా రుద్దేసి కడిగేసుకుంటాననమాట. ఆరిపోయిన తర్వాత మళ్ళీ ప్లేస్ చేసుకుంటా. చాలా రోజులు వాటిని తీయలేదు అనంటే ఏమవుతుందంటే బాగా ఆ ఆయిల్ అనేది కూడా బాగా జిడ్డుగా అయిపోయి మనకి ఒక్కసారిగా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. ఇలాంటి చిన్న పనులు ఆఫ్టర్‌నూన్ ఒక పావుగంట చేసుకున్నామనుకోండి, ఊరికే నడవడం కన్నా కూడా ఇట్లా మనకేదైనా ప్రొడక్టివ్‌గా ఉండేలా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ గూడా ఉంటదనమాట. బట్ మనము ఏదైనా ఫోన్ బ్రౌజ్ చేసుకుంటూనో, ఏదైనా వీడియోస్ కోసమో, షార్ట్స్ చూసుకుంటూనో, లేదా టీవీ చూసుకుంటూనో అలా కూర్చునే ఉన్నామనుకోండి, మన మైండ్‌లో థాట్స్ వచ్చేసి మనం లేవాలి గదా! మనము తిన్న తర్వాత కూర్చోకూడదు గదా! ఇలాంటి ఆలోచనలుంటాయి గదా! బట్ మనం ఆ పని చేయలేదు గదా! ఒకలాంటి గిల్ట్ ఫీల్ గూడా మనకొచ్చేస్తుందనమాట. అదే స్ట్రెస్‌కి దారి తీసేది మనకి.
అటువంటి వాటిలో కాకుండా మనము ఫోర్స్‌ఫుల్‌గా అయినా గానీ ఒక అడుగు ముందుకేసి మనం నడవడం కోసమైనా, లేదు బట్టలు మడత పెట్టడము, లేదు ఆరిపోయిన గిన్నెలు సర్దుకోవడమా, ఇట్లా స్టవ్ తుడుచుకోవడమా, ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏమన్నా ఉంటే చూసుకోవడమా, ఇట్లా ఏదో ఒక పననమాట. స్ట్రెస్ పెట్టేది అలాగే ఒళ్ళలిసిపోయేలాంటి పనులు కాకపోయినా చిన్న చిన్న మూమెంట్స్ ఉండేలాంటి పనులు చేసుకున్నాము అనుకోండి, మనకి చాలా సాటిస్ఫైయింగ్‌గా గూడా ఉంటది. నేను ఉపయోగపడే పనేదో చేసుకున్నానులే అని చెప్పేసి. సో, స్టవ్ అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాను కదా! ఆ మైక్రో ఫైబర్ క్లాత్ కూడా కొంచెం హ్యాండ్ వాష్ కొద్దిగా ఏస్తే సరిపోతుంది హ్యాండ్ వాష్. అది వేసేసుకొని, అది వాష్ చేసి ఎండలో పెట్టేసుకున్న డ్రై అయిపోవడానికి. మామూలు క్లాత్స్ కన్నా కూడా ఈ మైక్రో ఫైబర్స్‌తో చాలా బెనిఫిట్ ఉంది. నాకైతే చాలా సుఖంగా ఉంది పని మాత్రము. అవి ఈజీ అసలు. ఒక్క వైపుతోనే మనకంతా క్లీన్ అయిపోతది. అండ్ వాటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. మరకలు కూడా పడవు. ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. ఒక్క డ్రాప్ మనము హ్యాండ్ వాష్ ఏదన్నా తీసుకొని చేతికి రుద్దేసుకున్నాము అనంటే కిచెన్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసిన మైక్రో ఫైబర్ టవల్‌ని చక్కగా వాష్ చేసేయొచ్చు. చాలా త్వరగా కూడా ఆరిపోతదనమాట. ఇప్పుడు నేను వాష్ చేసి ఆరేసాను కదా! సాయంత్రానికి మళ్ళీ నాకది రెడీ అయిపోతది. నైట్ ఒకసారి స్టవ్ అండ్ కౌంటర్ టాప్ వైప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. అయితే ఇది అయిపోయింది కదా ఇక్కడితో. సో, ఈరోజైతే నేను కొన్ని సీడింగ్ అయితే చేసుకోవాలనుకున్నాను కొన్ని. మొన్న ఇవి చియా సీడ్స్ వేశాను కదా! అవి చక్కగా వచ్చేసాయి. మైక్రో గ్రీన్స్ కట్ చేసుకున్నాను. ఇంకా మామూలుగా స్టీమ్డ్ వెజిటబుల్ సలాడ్ అనమాట. నేను రా వెజిటబుల్ సలాడ్స్ ఎప్పుడు తీసుకోను. స్టీమ్డ్ వెజిటబుల్ సలాడ్స్ తీసుకుంటాను. అది పెరుగుతో అయినా లేదా ఉత్తగా అయినా గూడా అట్లా తీసుకునే అలవాటనమాట. సో, ఇంకా చిన్న పాట్స్ అయితే ఖాళీగున్నాయి. వాటిలో ఆకుకూరలు వేద్దాము అనేసి అనుకున్నా. ఒకటేమో తులసి విత్తనాలున్నాయి. అవి బయట పాట్స్‌లో కొన్నేసాను మొక్కలొచ్చాయి. ఇంకా కొన్ని బచ్చలాకు, కొన్ని గోంగూర ఉన్నాయి. గోంగూర మేము తినం కదా! ఇది సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు గోంగూర తీసుకోకూడదనమాట. ఎందుకంటే గోంగూరొచ్చేసి గంజాయి జాతికి చెందిందంట. సో, మనకి రిస్ట్రిక్టెడ్ వెజిటేరియన్స్‌లో గోంగూర గూడా ఉంది. జీఆర్ స్వామి వారు చెప్పారు సమాశ్రయణాలప్పుడు. సో, ఇంకా అవి ఏవో మిక్స్ అయిపోయాయి. బచ్చలాకు, గోంగూర విత్తనాలు అవన్నీ కూడా ఉండేసి. అవి ఒకసారి సెగ్రిగేట్ చేసుకోవాలి చూసి. ఇప్పుడైతే పాలకూర అండ్ చుక్కకూర వేద్దాము అనేసి అనుకున్నా. ఈ పాట్స్ అయితే 6 ఇంచ్ పాట్స్. చాలా బాగున్నాయి. ఫాస్ట్‌గా వచ్చేసాయి మొక్కలు కూడా. మరి పాలకూర వేస్తే వస్తాయేమో చూడాలి. ఎందుకంటే బయట పెట్టిన పాట్స్‌లో అయితే రావట్లేదు. ఎండ సరిపోవట్లేదో ఏమో! అందుకని ఇట్లా ప్లాన్ చేసుకున్నా. ఈ చిన్నవేంటంటే యుటిలిటీ ఏరియాలో మనము గ్రిల్ కంపార్ట్మెంట్ మీద పెట్టిన వర్షం వచ్చిందనుకోండి, నీళ్లు చింది కిందంతా మళ్ళీ మట్టి పడిద్ది గదా! అలా లేకుండా తీసి ఇటు డిష్ వాషర్ మీద లేకుంటే లోపలైనా కూడా పెట్టేసుకోవచ్చు. అంత పెద్ద పెద్ద ప్లాంటర్స్ అయితే మోయలేం గదా! వెంటనే అక్కడి నుండి తీయాలి అనంటే. సో, అందుకనే గోయింగ్ ఫార్వర్డ్ ఏదన్నా పెట్టుకున్నా గూడా మరీ పెద్ద పెద్దయి పెట్టుకోకుండా ఇట్లా కంపాటిబుల్‌గా ఉండేవి, కాంపాక్ట్‌గా ఉండే ప్లాంటర్సే పెట్టుకోవాలి అనేసి అనుకున్నా. సో, కిచెన్‌లో కొంచెము ఆ రీసెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విత్తనాలు వేయడానికని చూజ్ చేసుకున్నాను. వెట్‌గానే ఉంది. కానీ పర్లేదులే వేసేద్దాము అనేసి కొంచెంగా లూజ్ చేసుకున్నా మట్టిని చేసేసి, ఈ పాలకూర విత్తనాలు చాలా రోజులయినియి ఇవి తీసుకొని గూడా ఎప్పటివో గుర్తు గూడా లేదు. చాలా పాతవి. ఎన్నొస్తాయో అన్నీ వచ్చేస్తాయిలే అని చెప్పేసి వేసేసానింక వీటిల్లో. దీంతో పాటుగా చుక్కకూర గూడా అని చెప్పేసి కొత్తగా తెచ్చుకున్న ప్యాకెట్ పక్కన పెట్టుకున్నా కానీ, ఈ పాలకూర విత్తనాలే సరిపోయాయి అన్నిట్లోకి. ఈ ప్లాంటర్స్ మాత్రము కంఫర్టబుల్‌గా ఉన్నాయి. మొక్కలు బాగానే వచ్చేస్తున్నాయి ఇంకా అనుకుంటే, ఇంకొన్ని తీసుకొని పెట్టుకుందాంలే ఈ ప్లాంటర్సు ఇట్లా యుటిలిటీ ఏరియాలో ఆకుకూరలకు పనికొస్తాయి గదా! అనేసి అనుకుంటున్నా. ఆకుకూరలు కొంచెం బయట కొనడం అయితే తగ్గించేశాను. అంటే ఇంతకు ముందైనా అలవాటు లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత తీసుకోవాల్సొచ్చింది. సో, మళ్ళీ కొంచెం ఫోకస్డ్‌గా ఉండేసి ఆకుకూరలు పెంచుకోవాలి, బయట కొనుక్కోవద్దు అనేసి అనుకుంటున్నా. కొన్ని కొన్ని అంత హైజీనిక్‌గా లేని ఏరియాస్‌లో కూడా ఆకుకూరలు పండించి సేల్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అన్ని ఊర్లలో ఉన్నదేలే ఈ ప్రాబ్లము. సో, ఆకుల వరకు మనము ఇంట్లోనే
ఇట్లా ప్లాంట్ చేసుకొని పండించుకుంటే మనకి కొంచెం మంచిది కదా! కూరగాయలంటే ఏం చేయలేము. అవి కూడా అంత ఇవి పెస్టిసైడ్స్ గురించి ఆలోచిస్తామే కానీ అన్‌హైజీన్ అనేదైతే ఉండదు కదా! పొలాల్లోనే వస్తాయి కాబట్టి కూరగాయలు. ఆకులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పండించేయగలుగుతారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని మెయింటైన్ చేసుకోవడం మంచిది ఆకుల విషయంలో వచ్చేసి. ఓకే. ఈ నాలుగిట్లోకి కూడా పాలకూరే సరిపోయింది కాబట్టి, ఇంకొకటి చుక్కకూర విత్తనాలు దీని తర్వాత నెక్స్ట్ బ్యాచ్‌లో వేద్దామని చెప్పేసి తీసి లోపల పెట్టేసుకున్నాను. ఇంక వీటినైతే కొంచెంగా ఇవి విత్తనాలు వేసిన వెంటనే ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం వాటర్ స్ప్లాష్ చేస్తే సరిపోతుంది. మనకి మట్టి ఆల్రెడీ వెట్‌గానే ఉంది కాబట్టి ఎక్కువ నీళ్ళైతే ఇప్పుడు అవసరం పడదు. ఇంకా 3 డేస్‌కి అట్లా మొలకలొచ్చేస్తాయన్నమాట. ఒక 1 వీక్ 10 డేస్ 10 డేస్‌కి 10-15 డేస్ అనుకోవచ్చు మనకి ఆకుకూరంతా, పాలకూరంతా వచ్చేసి మనం పప్పులో పెట్టుకునే స్టేజ్‌కి వచ్చింది అనంటే. నేల మీద గానీ పెద్ద పెద్ద ప్లాంటర్స్‌లో అయితే ఆకుల వరకు తుంచుకుంటే సరిపోతుంది మొక్కంతా పీక్కుండా. కానీ ఇవి చిన్న ప్లాంటర్స్ కదా! మొక్కంతా తీసేయాల్సొస్తుంది మనము. సో, ఇట్లాంటి చిన్న చిన్న చోర్స్ కూడా చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తాయన్నమాట. అండ్ ఇలాంటి పనులు ఇవి చేసుకునేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోవడము, ఏమన్నా వీడియోస్ వినడము, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీ పెట్టుకోవడం, ఇట్లయితే ఏం చేయను నేను. అసలు పోస్ట్ లంచ్ ఆఫ్టర్‌నూన్స్ అయితే చాలా క్వైట్‌గా ఉంటుంది. బయట ఎక్కడైనా ఏదన్నా వెహికల్స్ ఎళ్తుంటే ఆ సౌండు, పిల్లలు అరుస్తుంటే ఆ సౌండు, లేదంటే ఏదన్నా ఎక్కడైనా చిన్న చిన్న బర్డ్స్, యానిమల్స్ ఏదన్నా ఒక్కొక్కసారి ఆవులు అరుస్తూ ఉంటాయన్నమాట పక్క సైడ్‌లో. ఇట్లాంటివి వినపడుతూ ఉంటాయే గానీ, అసలు ఏం పెట్టుకోను నేను. బై ద వే ఇవి నా గార్డెనింగ్ టూల్స్. అవి కూడా కడిగేసి పెట్టేస్తా అలా మట్టితో పెట్టకుండా. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటాం గదా! సో, అందుకనేసి. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెము ఫింగర్ టిప్స్, నెయిల్స్ దగ్గర గూడా అంతా నీట్‌గా కొంచెం ఎక్కువ ఫోకస్డ్‌గా హ్యాండ్ వాష్ అంతా చేసేసుకొని, ఇదిగోండి ఈ స్టవ్ ఇవున్నాయి కదా! ఈ ప్లేస్‌మెంట్స్ ఆరిపోయాయి చక్కగాను. అవి గూడా పెట్టేశాను. ఇవి టూల్స్ ఏమో ఆరడానికి కాసేపు బయట పెట్టేసా. అంతటితో అయిపోయింది. ఇంకప్పుడు కిచెన్ క్లోజ్ చేసి లోపలికొచ్చేసి ఇంక వర్క్ ఉన్నదేదో చూసుకుంటాననమాట. కొంచెం ఒక 10-15-20 మినిట్స్ అయినా కానీ ఇష్టమైనవి మనకి పీస్‌ఫుల్‌గా ఉండేవి, మనకి సాటిస్ఫైయింగ్‌గా ఉండే పనులేమన్నా చేసుకోవడానికి టైం స్పెండ్ చేస్తే అది చాలా మంచి క్వాలిటీ టైం అవుతుంది. అలాగే మనకి మంచి మెడిటేషన్ గూడా అవుతుందనమాట. ఇది మనకు తెలియని మెడిటేషన్ అవుతుందనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ మ్యూజిక్, ఏ వీడియోస్, ఏ ప్రవచనాలు, ఏమీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేకుండా మనము ఏవి డిజిటల్ నాయిస్ అనేది ఏమీ లేకుండా పనులు చేసుకున్నాము అనంటే చాలా బాగా అనిపిస్తది. ట్రై చేసి చూడండి. అస్సలు చేయకుండా ఉండలేరనమాట తర్వాత ఒకసారి అలవాటైపోతే.